పెట్టి ఏడిచారు రాత్రి. దాని స్తోత్రం కలుగునగాక. క్రమము ఏం కావాలి మనకి? తెస్సలోనికైలకు రాసిన పత్రిక చదవండి. క్రమము దేవునికి ప్రాముఖ్యమైనది ఏంటి? క్రమము. అది లేదనుకో తిరణాల్లాగా 10 లక్షల మంది విశ్వాసులు ఇక్కడికి వచ్చినా ఒక్కడ వెళ్ళడు పరలోక రాజ్యానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి ఆయన. సహోదరులారా, అందరినండి అమ్మా. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఏం చెప్పాలంట? అక్రమంగా నడుచుకునే వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పండి అంటున్నాడు. ఎందుకు బుద్ధి చెప్పమన్నాడు? రేపు తండ్రి రాజ్యములోనికి ప్రవేశించేది అక్రమమైన సంతానం కాదు, క్రమమైన సంతానం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ అక్రమముగా నడుచుకునే వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాల. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిదే. చెప్పండి. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి. గొడ్ల గుబులాగా చూస్తున్నారు. క్రమము కానిదే. దాని స్తోత్రాలు చెప్పండి. క్రమము కానిదే అక్రమము, క్రమము కానిదే అక్రమము. ఇప్పుడు అక్రమముగా నడిచే వారికి ఎందుకు బుద్ధి చెప్పమంటున్నాడంటే దానికి ఆన్సర్ ఏంటి తెలుసా మీకు? మత్తయి సువార్త 7:21 వాక్యం చదవండి. 7:21 చదవండి ఒకసారి. వాక్యం చెప్తున్న మాట. ఒక దినానంట అందరూ ప్రభువా ప్రభు అంటారంట. మీరు ఒకసారి 3 సార్లు అనండి ప్రభువా ప్రభు అని. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడికి దేవుని రాజ్యం ఉందా? చదవండి. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. తర్వాత ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామములో ప్రవశించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను ఆగండి. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం చదవండి చాలు. అప్పుడు దేవుడు ఏమంటాడంట? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. చూసారా? అక్రమముగా నడుచుకునేవారు ప్రవచనాలు చెప్పినా, అక్రమముగా నడుచుకునేవారు అద్భుతాలు చేసిన, అక్రమముగా నడుచుకునేవారు ప్రభువా ప్రభు అని పిలిచిన ఒకటే మాట అంటున్నాడు. మీరెవరో నాకు. ఇప్పుడు మీరు నాకు తెలుసు, ఎక్కడైనా కనపడ్డారనుకోండి, నేను మిమ్మల్ని చూసి అసలు మీరు ఎవరనంటే ఎంత బాధ ఉంటుంది? అన్నకు మేము తెలీదా? అన్నకు మేము మమ్మల్ని చూసింటే ఎంత మాట అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడేంటి? రేపు ఆ బాధకరమైన మాట ఎవరు వినబోతున్నారు తెలుసా? అక్రమముగా నడుచుకునేవారు. ప్రార్థనకు ఒక క్రమం ఉంది. ఉదయం లేచి ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి. దైవ సన్నిధికి రావడానికి ఒక క్రమం ఉంది. ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ కూడానికి రావాలి, ఆదివారం ఆరాధనకు రావాలి, నెలకొకసారి బల్లారాధన తీసుకోవాలి, శుద్ధీకరణ పొందాలి. ఇవన్నీ క్రమాలు.
ఈ క్రమములో నడవని వాళ్ళతో అంటున్నాడు, మీరెవరో నాకు, మీరెవరో అసలు అసలు నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. అంటే ప్రవచనాలు ఎవరిచ్చిన వరంతో మాట్లాడారు? అద్భుతాలు ఎవరి శక్తితో చేశారు? దేవుడి శక్తితోనే చేశారు. కానీ వారు ఈ వరాలు ఇవి మాత్రం ఉపయోగించుకున్నారే తప్ప జీవితాన్ని మాత్రం క్రమపరుచుకోలేదు. జీవితాన్ని క్రమపరుచుకోలేకపోయారు. అందుకని దేవుడు కోపం వచ్చేసింది. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇంకోసారి చదవండి ఆ వాక్యం. అక్రమము చేయువారులారా, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ మాట ఎంత బాధాకరమైన విషయం అండి. అందుకని క్రమం ఏర్పాటు చేసుకోండి. మీరు ఏమి ఏర్పాటు చేసుకోవాలి? క్రమం. ఒక క్రమం అనేది ఉండాలి మీకు. దేవుని స్తోత్రం. 9 గంటలకు ప్రార్థన అంటే ఒక అరగంట ముందే వచ్చి ఉండాలి. దేవుని స్తోత్రం. లేదు ఏదన్నా అనివార్య కార్యాలను బట్టి తప్ప మీ మనసులో ఆ విధమైనటువంటి ఒక తృష్ణ అనేది మీకు ఉండాలి. అమ్మో టయానికి వెళ్ళాలి, భయం రావాలి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఇది క్రమస్థుడే. క్రమము గల్ల వారికే దేవుని రాజ్యం అంటున్నాడు అక్కడ. దాని స్తోత్ర. ఎర్నాలకు వెళ్ళినట్టు, జాతరలో తిరిగినట్టు, మార్కెట్ సంతలలో తిరిగినట్టు తిరిగే వాళ్ళకి కాదంట. ఎవరికి? క్రమము కలిగిన వారికి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ క్రమముగా నడవాలి అంటే మనము ఒక పని చేయాలి. ఎంతమంది క్రమంగా నడవాలనుకుంటున్నారు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇదేంటన్నా ఎంతమంది నడిచేది ఏంటన్నా? అందరు నడవాల్సిందే కదా, క్రమంగా. అంటే అందరు నడవాలి, కానీ క్రమంగా నడవాలనే ఆశ వాళ్ళ హృదయంలో పుట్టాలిగా. పుట్టదు కొంతమందికి. అందుకని సంఘాల్లో 2 గ్రూపుల గురించి చెప్పాడు ఆయన. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. దాని స్తోత్రం కలుగునగాక. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటున్నాడు. బుద్ధిగల కన్యకలు బుడ్లు బాగు చేసుకున్నారు, నూనె పోసుకున్నారు, ఒత్తి సరిగా చేసుకున్నారు, ఎక్స్ట్రా నూనె తీసుకెళ్లారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు బుడ్లు సరిగా చూసుకోలా, నూనె ఉందో లేదో చూసుకోలా, ఒత్తులు సరిగా చూసుకోలా, మేము కూడా ఎదుర్కొందామని వెళ్ళారు. ఎక్కడికి? పెండ్లి కుమారుని. కానీ పెండ్లి కుమారుడు రావటం లేట్ అయిందట. పెండ్లి కుమారుడు రావటం లేట్ అవటం వల్ల అందరూ కునికి నిద్రపోయారంట. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక ఈ లోపు ఆ వెలుగుతున్న దీపాలు ఏమైపోయినాయి అంటే ఆరిపోయినాయి. మధ్యరాత్రి ఒక స్వరం వినబడుతుంది, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి లేండి అని ఒక స్వరం వినబడినప్పుడు అడావుడిగా పైకి లేచి ఈ బుడ్లకెళ్ళి చూసుకున్నారంట. బుడ్లు ఏమైపోయినాయి? ఆరిపోయి ఉన్నాయి. అప్పుడు ఈ సిద్ధపడి వెళ్ళినటువంటి క్రమము కలిగిన బుద్ధి కలిగిన కన్యకలు తక్కన నూనె పోసుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు, ఎవరి దివిటీలు వాళ్ళు పట్టుకున్నారట. దాని స్తోత్రం కలుగునగాక. ఎవరి దివిటీలు వాళ్ళు పట్టుకున్నారు ఇట్లా. ఈ బుద్ధి లేని వాళ్ళు దీపాలకి వెళ్ళి చూసుకుంటే దీపాలు ఆరిపోయినాయి. వాళ్ళ దగ్గర ఏమి లేదంటే స్టాకు నూనె లేదండి. నూనె లేకపోవటం వలన వాళ్ళు ఈ బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి, మీరు పోసే నూనెలో కొంచెం పోస్తారా, మా దగ్గర నూనె లేదు, మేము తెచ్చుకోలేదు అంటే ఏం లేదు. వీళ్ళకి క్రమమో సిద్ధపాటు లేదు. అప్పుడు వీళ్ళు అంటారు, బుద్ధిగల కన్యకలో, మా నూనె మాకు సరిపోద్ది, మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నప్పుడు వీళ్ళు కొనుక్కోవడానికి అప్పుడు పోయారంట బయలుదేరి. ఎంత సిద్ధపాడో చూడండి పాపం, ఎంత సిద్ధపాడో చూడండి.
వీళ్ళు కొనుక్కొని వచ్చేలోపు ఈ సిద్ధపడిన కన్యకలని లోనకి రమ్మని చెప్పి తలుపులు వేసాడు. తలుపులు వేసిన తర్వాత వీళ్ళు నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చి బుడ్లు పోసుకొని ముట్టించుకునే సమయం కల్లా తలుపు వేయబడింది. తలుపు వేసిన తర్వాత తలుపు కొడుతున్నారంటట. 25వ అధ్యాయం 11వ వాక్యం. తలుపు కొడుతున్నారంట. అయ్యా, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఏమండి చూడండి, అసలు మీరెవరో నాకు ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ వలె మనము కూడా నూనె తెచ్చుకొని ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళ వలె మనం సిద్ధపడి ఉంటే ఎంత బాగుండేది. ఇంత దగ్గరికి వచ్చి రిజెక్టెడ్ చేయబడ్డామే. ఇంత దగ్గరికి వచ్చి మీరెవరో తెలియదనిపించుకున్నామే. ఈ క్రమం లేని వాళ్ళు కూడా అదేగా అన్నదే. ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేసాం, దయ్యాలు ఎల్లగొట్టాం అంటే అసలు మీరెవరో. ఈరోజు ఏం కావాలి సంఘానికి చెప్పండి? విశ్వాసులకు ఏం కావాలి? నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావా? నెక్స్ట్ వచ్చినప్పుడు మందిరానికి వస్తావా? నెక్స్ట్ వచ్చినప్పుడు ఉపవాసాలు ఉంటావా? అదేం క్రమం అది? ఆ క్రమంలో నువ్వు వెళితే ఈ రోజున సేవకుడు చెప్పి 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 చచ్చిపోతున్నాడు. కానీ రేపేమైంది? నువ్వు గెంటి వేయబడతావు. ఏం చేయబడతారు? అందుకని ఈరోజు మీరు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆమేన్. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? క్రమం ఒకటి కావాలి. దాని స్తోత్రం. అందుకని అక్రమముగా నడిచే వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పండి. లేకపోతే రేపు అలా క్రమం లేకుండా నడిపించే పాస్టర్ని కూడా దేవుడు ఒప్పుకోడు. ఏం చెప్పావురా విశ్వాసులకి? నేర్పించావురా? ఈరోజు మేము బోధించే ఈ కఠినమైన బోధ రేపు మీకు అక్కడ అర్థమైంది. అయ్యో అయ్యో. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. దాని స్తోత్రం. ఒక అబ్బాయి చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మని తిట్టుకునేవాడంట. ఎందుకని? మా అమ్మ వేరే వాళ్ళతో వ్యర్థంగా సహవాసాలు చేయనివ్వదు. స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే పుస్తకాలు చూసిద్ది. తర్వాత ఏం చేస్తున్నామా అని స్కూల్లో అడిగిద్ది. అసలు మాకు ఫ్రీడమే లేకుండా పోయింది ఏం వల్ల. అది దాన్ని రోజు తిట్టుకునేవాడంట. అతనితో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు అందరూ నప్రేదని పెట్టారు, గాలులు అయిపోయారంట. ఇతను మాత్రం చక్కగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. గొప్ప ఉద్యోగం వచ్చింది. ఒక దినాన అతడు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్లో కొంతమందిని మాట్లాడమని శుభాకాంక్షలు అంటే గ్రీటింగ్స్ చెప్పని మైక్ ఇస్తారు కదా. చాలామంది అతను పొగుడుతూ ఉన్నారంట. నువ్వు ఎంతో కష్టపడి సాధించి అది చేసావు ఇది చేసి ఈ స్థాయికి వచ్చావని. లాస్ట్లో అతను మైక్ తీసుకొని చెప్పాడంట. ఏమన్నా తెలుసా? నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ గొప్పతనం నాది కాదు, నా తల్లిది. నా తల్లి అందరి బిడ్డల్లాగా నన్ను వదిలేయలేదు. ప్రతిరోజు నేనేం చేస్తున్నాను గమనించేది. ఆ పుస్తకాలు వెతికేది. ఏ తప్పుడు రోతలు ఏమైనా రాస్తున్నానేమో. స్కూల్లోకి వచ్చి అడిగేది మా అబ్బాయి ఎట్టుంటున్నాడని. తర్వాత ఇంకోటి వాళ్ళని అడిగేది మా అబ్బాయి ఏమన్నా వేరేగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడని. ఆ రోజు నేను మా అమ్మని తిట్టుకున్నాను. ఆ క్రమమైన పెంపకమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిల్లల్ని గాలికి వదిలేయమాకండి. గాలికి వదిలేస్తే గాలులు అయిపోతారు. దాని స్తోత్రం. గాలికి వదిలేయకూడదు పిల్లల్ని. మొక్కప్పుడు వంగపోతే అది మ్రానైతే ఇరిగిపోద్ది కానీ వంగదు. దాని స్తోత్రం. ఈ రోజున
మనల్ని క్రమపరిచే సేవకులు మనకు అవసరమా కాదా? అవసరమా కాదా? నువ్వు సాటుగా పోయి సినిమాలకు వెళ్తే మాకేంటి, మందు తాగితే మాకేంటి, బిడీలు తాగితే మాకేంటి, వ్యభిచారం చేస్తే మాకేంటి అనుకోండి, మిమ్మల్ని వదిలేసామనుకోండి, మీరు చాలా తేలిగ్గా సాతానుకు దొరికిపోతారు. ఎవరో దొరికిపోతారు? ఎందుకని ఫోన్ చేసి తిట్టాల్సి వస్తుంది మిమ్మల్ని? హల్లెలూయా. మీరు క్రమమైన వారిగా మారి రేపు ప్రభు రాజ్యానికి ఆ బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడాలని. స్తోత్ర స్తోత్ర. మన పెద్ద పెద్ద సంఘాలేం కాదు, ఏదో వందల మంది ఉన్న సంఘాలే అంతే. మనవి ఇంకా తక్కువ కూడా ఉన్నారు కొన్ని సంఘాల్లో. అయినను ఎందుకని ఇంత బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది? ఇంత వాక్యం తెలిసి ఇంతగా నలిగిపోతూ ఇంత ప్రయాసపడుతూ ఎందుకని అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. గుజ్జనగుండ్ల ఏరియాలో ఒక హాస్టల్ ఉంది. ఒక పాస్టర్ గారు నాకు తెలుసు బాగా. ఆయన ఒక హాస్టల్ పెట్టాడు. ఒకరోజు నేను మన చర్చి తరఫున కొంతమంది పేద పిల్లలు ఉన్నారండి, ఒక 5 పిల్లలను తీసుకొస్తాను, దయచేసి నా మీద దయించి వాళ్ళని చేర్చుకుంటారని అంటే, లేదు పాస్టర్ గారు, నేను ఎక్కువ మందిని తీసుకోనండి, ఒక 20 మంది మాత్రమే అన్నాడు. 20 మంది ఎందుకండి, 25 మందిని తీసుకోవచ్చుగా, 30 మంది తీసుకోవచ్చుగా, 50 మందిని తీసుకోవచ్చు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? 20 మందిని అయితే కరెక్ట్ కంట్రోల్ చేసి జాగ్రత్తగా పెంచగలుగుతున్నాం, ఎక్కువ మంది వస్తే మేము వాళ్ళని కంట్రోల్ చేయలేము. నేను స్తోత్రం కలుగునగాక. ఎక్కువ మంది వస్తే కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ అందరి పేర్లు నాకు తెలుసు, మీ అందరి గురించి తెలుసు. నేను చెప్పే వాక్యం మీకు కానీ అర్థమైతే నా ప్రియ బిడ్డలారా, ఒక ఆని ముత్యాలుగా మీరు అన్నీ స్వీకరించుకుంటారు. తన స్తోత్రం. ఇక లాస్ట్కి చూడండి, ఇక్కడ ఏం జరిగింది? బుద్ధి లేని కన్యకలతో అంటాడు, మీరెవరో నాకు. ఆ మాట వాళ్ళని కూడా అన్నాడుగా, అద్భుతాలు చేసిన వాళ్ళు అన్నాడుగా, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు అన్నాడుగా. అంటే వాళ్ళకి క్రమం లేదు, ఈ బుద్ధి లేని కన్యకలకు కూడా. అందుకని ఎడవబడింది. ఈరోజు మనకేం కావాలి చెప్పండి? చేతులు పైకెత్తగట్టుగా చెప్పాలి. ఈరోజు ఈ మాటలు కాస్త బాధ ఉండొచ్చింది, కానీ ఆ బిడ్డ తల్లి నోట్సులు ఏంటే, నోట్సులు చూస్తావు, నన్ను నమ్మువా? ఏం లేదులేరా, జోబులు చెక్ చేసిద్దంట. కానీ వాడు గొప్పోడైన తర్వాత తల్లి పెంపకం ఏంటి వాడికి అర్థమైంది. ముందు అర్థం కాదు. స్తోత్రం కలుగునగాక. నీకు కూడా అట్లా అర్థం కావాలని కొంచెం అట్లా అప్పుడప్పుడు ఆ పురుషుడు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. జనము కాదు ప్రాముఖ్యం, క్రమము ప్రాముఖ్యం. చెప్పనా? ఏం ప్రాముఖ్యం మనకి? జనం ప్రాముఖ్యమా, క్రమం ప్రాముఖ్యం? క్రమమే కావాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అన్ని ఒక ఆర్డర్ ప్రకారం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు సృష్టి కూడా చూడండి, ఒక ఆర్డర్గా ఉంటుంది. 24 గంటల సమయంలో సూర్యుడు ఎంతసేపు ఉదయించాలో అంతసేపే, చంద్రుడు ఎంతసేపు ఉదయించాలో ఒక ఆర్డర్. తర్వాత ఈ ఋతువులు కూడా చూడండి, సీజన్స్. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. చూసారా? 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు మంచుకాలం, శీతాకాలం. అర్థమైందా? సమ్మర్ సీజన్, రైన్ సీజన్, వింటర్ సీజన్. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఈ సీజన్స్ చూడండి. అదే రీతిగా దేవుడు మనకి ఒక క్రమం, ఆ క్రమం కరెక్ట్గా ఉండాలి మనకి. దేవుని స్తోత్రం. ఇట్ట క్రమముగా నడవాలని ఎంతమంది అనుకుంటున్నారని ఇందాక అడిగే మిమ్మల్ని అడిగానా లేదా? క్రమంగా నడవాలంటే మనం నడవలేము. అసలు మనం నడిపించేది ఒక ఆయన ఉన్నాడు క్రమముగా. దేవుని స్తోత్రం. క్రమముగా మనకై మనం నడవలేము. ఎవరు నడిపించాలి? ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే నడిపించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఎట్టుంటారంటే సంఘాల్లో కూడా
అంటే ఇవన్నీ చాలాసార్లు చెప్పావు, మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు వీళ్ళు రాకపోతే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దిద్దాల్సిందే. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దిద్దాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును. అందుకనే ఈ క్రమాలు ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆ వాక్యం ఉంటుంది చూడండి. గలతీ 5 దేవుని స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక హల్లెలూయా 22 చదవమ్మా. 5:22. ఆత్మఫలమేమనగా అయితే ఆత్మఫలమే 25 ఒకేలారా మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఇటండి హల్లెలూయా. ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు నోరు మూయండి. నరు స్తోత్రం. ఎవరిది అర్థం కావట్లా, నేను చదువుతాను వినండి. మనము ఆత్మను అనుసరించి పలకండి అందరూ అన్నమాట. జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? ఆత్మ. ఆత్మను అనుసరించిన వారు మాత్రం ఎలా నడవగలరు? ఎవరు చెప్పరు వాళ్ళకి, ఎవ్వరు అసలు చెప్పరు. ప్రార్థన చేసుకోవాలని దేవుని ఆత్మ చెప్పింది. దైవ సన్నిధికి వెళ్ళాలి దేవుని ఆత్మ చెప్పింది. ఇప్పుడు మీలో కూడా కొంతమంది క్రమం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళ కానీ బొగుడేనా మిగతా వాళ్ళకి మండిద్ది. ఇప్పుడు దేవుని స్తోత్రం. అంతే కదా, మండిద్ది ఒళ్ళంతా. వాళ్ళ బొగుడేడన్న మమ్మల్ని మాత్రం అనిపిస్తుంది. కానీ నేను ఎవరిని పొగడను. మీరు ఎట్టున్నారో సరి చేసుకోండి. ఆల్రెడీ ఇట్నే క్రమంగానే ఉన్నాం అనుకుంటే దేవుని స్తుతించండి అంతే. దేవుని స్తోత్రం. క్రమంగా ఉంటే దేవుని స్తుతించండి. క్రమముగా లేరనుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా బుద్ధి తెచ్చుకోండి. అర్థమైందా? ఇప్పుడు క్రమంగా నడవాలంటే వాక్యం చెప్తుంది అక్కడ, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఇప్పుడు అనుసరించాల్సింది ఎవరిని? మనం ఎవరిని అనుసరించాలి? ఆత్మను అనుసరించడం అంటే రోజు కనీసం ఒక అరగంట గంట అయిన అన్య భాషలతో మాట్లాడుతూ ఆత్మతో నింపబడాలి. అప్పుడు క్రమముగా ఉంటుంది నీ లైఫ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అభిషేకం ఇస్తాడు. ఈ అభిషేకం అంట ఎవ్వరూ మనకి బోధించకుండా ఒక పద్ధతిగా క్రమముగా మర్యాదగా మనం నడుచున్నట్లుగా ఆత్మ అభిషేకం మనం నడిపించింది అంట. దేవ స్తోత్రం కలిగి. ఆ అభిషేకం మన మీద ఉంటే, యోహాను మొదటి పత్రిక ఆ వాక్యం చదవండి 3:27 2:27. యోహాను చూడండి, అభిషేకం మీ మీద ఉంది కనుక ఎవడో మీకు బోధింపనక్కర్లేదు. 2:27 యోహాను మొదటి పత్రిక 2:27 అమ్మా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుతున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఎందుకని చెప్పండి, ఎవరని చెప్పాలి? అభిషేకం మన మీద ఉంటే ఎవడు మనకు బోధించాల్సిన చూడండి. అభిషేకం మన మీద ఉంటే ఎవడు మనకు బోధించాల్సిన అభిషేకమే మనకన్నిటినీ ఏది తప్పు ఒప్పు అన్నిటినీ చెప్పేసింది ఆత్మ. దాని స్తోత్రం. ఇప్పుడు సందర్భాలు అనిపిస్తుంది ఏమని, అబ్బో వాళ్ళ దగ్గర నేర్చుకున్నా వీళ్ళ దగ్గర ఎవడు నేర్పాల్సిన అవసరం ఏముంది నీకు? దేవుని ఆత్మ పొందితే ఆత్మే నీకు అన్నిటినీ నేర్పిద్దని వాక్యం చెప్తుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు మనం పొగుడుకునేది కాదు ఇక్కడ. ఆత్మతో రోజుకు ఒక అరగంట గంట బాగా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మయే నీవు నడవలసిన మార్గంలో నిన్ను క్రమముగా నడిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకము కొరకు నువ్వు బాగా కనిపెట్టాలి. ఇక్కడ ఏమి రాయబడిందంటే అక్కడ ఏమంటాడు? దేవుని స్తోత్రం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా,
ఆత్మను అనుసరించి క్రమముగా నడుతుము. చేతులు పైకెత్తి గడికి చెప్పండి. రైలు ఉంటుంది, గమనించండి. రైలు ఉంటుంది, ముందే ఉంటుంది రైలుకి ఇంజిన్ ఉంటుంది, వెనకాల పెట్లు ఉంటుంది. ఇంజిన్ కానీ దారి తప్పిందంటే వెనకాల పెట్లు ఏమైతే. ఇప్పుడు ఇంజిన్ నడిపిస్తుంది ఎవరు? లాంగ్ డ్రైవర్ ఉంటాడు. నేను స్తోత్రం, ఇంజిన్ డ్రైవర్. ఇప్పుడు ఈ పెట్లు ఇంత చిన్నగా ఎలా వెళ్తున్నాయి అబ్బా అని మనం దూరం ఉండి ఆలోచిస్తే ఆ పెట్లన్నీ దేనికి తగులుకొని ఉన్నాయి? ఇంజిన్కి. ఇంజిన్ నడిపిస్తుంది ఎవడు? డ్రైవర్. నేను స్తోత్రం కలుగును. అది చూడండి, జాగ్రత్తగా అలా 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 వెళ్ళిపోతుంది. కొన్ని పెట్లు ఏమైతే అంటే లింకులు తప్పుతాయి. ఏమైతే లింకులు తప్పినప్పుడు బోల్తా పడతాయి. అర్థమైంది మీకు? దేవుని ఆత్మతో మనకు కనెక్షన్ అనే ఈ లింకు తప్పింది అనుకో, మనం ఏం తప్పిపోతాం? క్రమం తప్పిపోతాం. ఎలక తోక ఏడాది ఉతికి నలుపు నలిపి అన్నట్టుగా వాళ్ళ బతుకులు కట్టనే ఉంటాయి. మనం ఎంత క్రమపరచాలన్నా అస్సలకి మనకు సాధ్యమయ్యే పని. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడి దేవుని ఆత్మతో మండుతున్నప్పుడు ఎవడో బోధించాల్సిన అక్కర లేనే లేదు, క్రమంగా వెళ్ళిపోతాడు. నేను స్తోత్రం కలుగును. అయ్యో నేను ఉదయాన్నే లేవలేకపోతున్నాను ప్రభా క్షమించయ్యా. అయ్యో సాయంత్రం మోకాలు కూర్చోలేకపోతున్నాను ప్రభా క్షమించు. ఎందుకని? ఎవరో చెప్పినట్టుగా లెక్కులు బట్టి ఎడతారండి వాళ్ళు. ఎవరో చెప్పినట్టుగా పశ్చాత్తాపడుతుంటారు, ఎవరో చెప్పినట్టుగా బాధపడుతుంటారు. దాని స్తోత్రం కలుగును. ఒక సన్యాసి ఒక చోట కూర్చొని బోర్ని ఎడుతున్నాడంట. ఓ మిగతా వాళ్ళందరూ చూసి, అయ్యా నీకేమైనా భార్య బిడ్డలు గుర్తొచ్చారా? ఎందుకని ఎడుతున్నావు? కాదు అనంట. అడిగితే నీకేమన్నా ఆరోగ్యం బాగలేదా అందుకే ఎడుతున్నావా అంటే అది కూడా కాదు. అడిగి దేనికి ఎడుతున్నట్టు? దేనికి ఎడుతున్నట్టు? ఏమైంది అసలుకి? అతను చెప్పాడట, కొద్ది రోజులుగా నా మనసు దేవుడితో కనెక్షను కలిగి లేదు, నా ఆత్మ దేవునితో సంబంధం కలిగి లేదు, దేవుని స్వరమైన పడడం లేదు, దేవుని యొక్క ఆ ప్రసన్నత మహిమ నేను చూడలేకపోతున్నాను. అన్నీ ఉన్నాయి నాకు, కానీ దేవునితో కనెక్షన్ ఏమైపోయింది? అందుకని ఎడుతున్నాడు. అయ్యా దేవుడు లేకపోతే ఇంకెన్ని ఉన్న ఉపయోగం ఏముందయ్యా అని ఎడుతున్నాడు. ఆత్మ చింతన. ఏ చింతన? దైవిక చింతన. దాని స్తోత్ర. నేను మీ అందరూ చెప్తున్నా, మీరు భక్తి గురించి ఎక్కువ ఆలోచించండి, మీ గురించి దేవుడు ఆలోచిస్తాడు. ఆమె మీరు దేని గురించి ఆలోచించొద్దు. మీరు ఆలోచించాల్సింది కేవలము మీ భక్తి గురించి ఆలోచించండి అంతే. అందుకే ప్రభు కూడా ఏం చెప్పాడు? మొదటిగా నా నీతిని గూర్చి రాజ్యమును గూర్చి ఎతకండి, అయ్యి ఎత్తుక్కోండి, ఈ కాదు. దాని స్తోత్ర. ఈ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అప్రీతిని బిడ్డలారా, ప్రధానమంత్రి అయినప్పుడు అతన్ని కాపాడుకోవడానికి సెక్యూరిటీ గార్డులు, బాడీ గార్డులు, హోమ్ గార్డులు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఇప్పుడు మన మోడీ గారు వాడే కారు బుల్లెట్ ప్రూఫ్. 20 కేజీలు దాన్ని ఏమంటారు? మందు, దాన్ని ఏమంటారు? బాంబు పేలిద్ది కదా. 20 కేజీలు బాంబు వేసినా కూడా దానికి ఏమి కనీసం చిన్న డెప్ప కూడా లేకపోదంట. దాని స్తోత్రం. ఆయన వేసుకునే డ్రెస్సులు, ఆయన తినే ఫుడ్డు, ఒక్కసారి టిఫిన్ చేయడానికి 2-3 డాక్టర్లు పరీక్షిస్తారంట ఆ ఫుడ్ని. ఎందుకని ఇంత జాగ్రత్త చూసుకుంటున్నారు? ఆయన దేశానికి ప్రాముఖ్యమైన వ్యక్తి. నువ్వు కూడా దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే దేవుడు నిన్ను కూడా కాపాడుకోవటానికి కునకడు. మోడీ గారికి కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గార్డులు, హోమ్ గార్డులు, బాడీ గార్డులు, సెక్యూరిటీ గార్డులు, వీళ్ళే.
కానీ దేవుని బిడ్డలకి, భక్తి గలవారికి ఆయన దూతని కావలిగా ఉంచుతాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఉంటుంది చూడండి ఆ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి రక్షిస్తాయి. నువ్వు బైక్ మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, లారీ మీద వెళ్తున్నా, బస్సు మీద వెళ్తున్నా, అమ్మో నాకు యాక్సిడెంట్ అయిద్దేమో, మొన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయి చనిపోయారు, నాకు అదే పరిస్థితి ఏర్పడిద్దేమో అనుకోవాల్సిన అవసరమో లేదు. ఎందుకని? నీవు దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తివి. దేవునికి నీవు విఐపి. నువ్వు దేవునికి ఎవరివి? విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పుడు ఆయన ఎందుకని అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? ఎందుకు అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ రోజున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రాముఖ్యమైన వ్యక్తిగా కాపాడాలంటే ఒక క్రమం ఏర్పాటు చేసుకొని దేవుని రాజ్యమును, నీతిని వెతకటానికి నిన్ను నీవు అప్పగించుకుంటే నీకు మొద్ద తక్కువ చేయడు, వస్త్రాలు తక్కువ చేయడు, డబ్బు తక్కువ చేయడు, కాపుదలని తక్కువ చేయడు. అన్నీ ఇస్తాడు నీకు, ఏది తక్కువ కాదో. సాధారణమైన మనుషులకే ఇంత చేస్తున్న దేవుడు ఆయన్ని ప్రేమించే వారికి ఏమైనా తక్కువ చేస్తాడా? నువ్వు మొదటిగా దేవుణ్ణి ప్రేమించు, ఆత్మను అనుసరించి క్రమముగా నడువు, నీ డ్యూటీలోను ఉండు. నీకు సంబంధించిన బాధ్యతలన్నీ దేవుడే తీసుకుంటాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది మనం చేయకపోతే అప్పుడు సమస్యలు వస్తాయి. దేవుడు అంటాడు, ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను వచ్చి అదిగో ఆ బొచ్చుల దోమే దగ్గర, ఆ అన్నం వండే దగ్గర ఇవన్నీ చేసుకుంటా కూర్చున్నాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? అన్న మీ డ్యూటీ ఇది కాదు కదా, ఆమేన్, మీరు ప్రార్థన చేయాలి, మేము బాగుపడాలి, మీరు వాక్యం చెప్పాలి, మేము వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో దాని కొరకు కనిపెట్టు, ఈ పని మీకెందుకు, అవి మేము చేస్తాం. అంటే మా పనులు చేసేవాళ్ళు మేము కాదు ఇంకొకరు ఉన్నారు, కానీ నీ పని చేసేవాడు ఇంకొకడు. దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే, ఇంకొకటి లేడు. దేవుని స్తోత్రం. ఆ పని చేయటం కష్టం, నువ్వు ఆ పని చేయి, నీ పనులని మేము చేస్తాం. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. మనము దేవుడి పనులు. అందుకనే మొదటగా నీతిని, రాజ్యాన్ని వెతకండి. మనం నీతిని, రాజ్యాన్ని, భక్తి, ఈ క్రమాలు ఇవన్నీ మానేసి మనం డబ్బు వెంటో, తిండి వెంటో, సుఖాల వెంట పరిగెత్తున్నాం అనుకో, అవి దొరకవు, ఈ దొరకవు. దేవుని స్తోత్రం కలుగునగాక. అవి దొరకవు, ఇవి దొరకవు, ఏమి అడ్డిగా ఉండబోతావు. అప్పుడే నీకు దరిద్రం పట్టుకునేది. అర్థమైంది? ఏ పని పట్టుకున్నా మాకు దరిద్రం ఏంటయ్యా 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 అంటే ఇంక అదే దరిద్రం. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు, నన్ను ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఇవన్నీ మీకు ఎందుకు అని దేవుడు అంటాడు. నీకు కావాల్సిన అన్నీ నేను ఇవ్వనా? ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కొయ్యవో, కొట్లలో కూర్చుకొనవో, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? ఏమి తినాలో, ఏమి త్రాగాలో అని దేహమును గూర్చి, ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకోవాలని దేహమును గూర్చి చింతపడవద్దు, చింతపడవద్దు. మీరు నీతిని, రాజ్యాన్ని వెతకండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే భయమును గురించి. దేని గురించి? భయమును గురించి. కానీ మళ్ళీ అక్కడికి వచ్చేలాగా టాపిక్ మారిపోయింది. యేసు నామంలో గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకనో అయ్యేదయ్యా, మనం ఒకటి అనుకుంటే ఒకటి చెప్పమంటాడు ఆయన. దాని స్తోత్రం. భయం ఎందుకు కలుగుతుంది? అసలు భయం ఎక్కడి నుండి వచ్చింది? భయపడటం వల్ల ఏం జరిగిద్ది? ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలని భయం ఆవరించేసింది అనే అంశం చెప్దాం అనుకున్నా నేను. దాని స్తోత్రం.
ఎన్ని రకాల భయం. అసలు ఆ భయాలు ఎందుకు వస్తున్నాయి? కొంతమందికి ఆరోగ్యం, అంటే నాకు ఆరోగ్యం బాగోట్లేదు ఏమవుతుంది ఇదొక భయం. తర్వాత కొంతమంది పిల్లల భవిష్యత్తు ఏంటి అదొక భయం. అసలు భయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నీ చెప్దాం అనుకున్నా, కానీ సమయం లేదు. దేని స్తోత్రం కలుగునుగాక. ప్రభు చిత్తమై తర్వాత చెప్తా ఈసారి. హల్లెలూయా. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనము క్రమముగా నడవాలి. అది చెప్పండి, ఎట్లా నడవాలి? క్రమం అంటే ఏంటి అన్న? ఆదివారం 9 గంటలు కదా 8:30కి వచ్చేమా? క్రమం అంటే ఒక ఆదివారం పాటు వచ్చేది కాదు, ఇంట్లో కూడా ఉండాలి క్రమం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం, వాక్యం చదవటం. అన్నయ్య మాకు ఒక అలవాటు ఉంది అన్నయ్య, ఆదివారం వస్తామా, వాక్యం వింటామా, సెలవుని బయలుదేరుతామా, బైబిల్ తీసుకెళ్ళి ఇట్లా బీరువాలో విసిరేస్తామన్నయ్య, మళ్ళీ ఈరోజే గుర్తొస్తుంది అన్నయ్య మాకు. ఈరోజు ప్రార్థనలు జరగట్లేదు. హల్లెలూయా. మనకి దేవుడు ఒక క్రమం ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఆ క్రమము చెప్తాను. అపోస్తుల కార్యం 2:41 2:41 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, ఇదిగో ఇటు చూడండి, వీరు అపోస్తులుల బోధ యందును. అందరిటి రండమ్మా. ఏ బోధ? ఏ బోధ? ఏ బోధ? పాస్టర్ గారు ఎక్కడో ఉండి టీవీలో మాట్లాడుతున్నాడండి ఇక్కడ. అది కూడా పడింది ఈ మధ్య, ఇప్పుడే చూశాను నేను దారిలో. ఎక్కడో ఉండి మాట్లాడితే ఎక్కడ పడిద్ది అంట. దేని స్తోత్రం. అసలు అన్ని బోధలు ఏమని చెప్పాడు దేవుడు. కొంతమంది చూడండి గొర్రెలాగా తలకాయలు ఉంచారు నెలకి, చూడట్లే అసలుకి. మైకుతో బాధాలనిపిస్తుంది మీ అందరినీ. ఇటు చూడు. దేని స్తోత్రం. జాగ్రత్త తినాలి కదా. ఏ బోధ ఏ బోధ అంటే ఆ బోధ వినొద్దు, ఒకే బోధ వినమంటున్నాడు. ఏ బోధ అది? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన బోధ. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన వాళ్ళకు ఇంకో పిచ్చి వచ్చింది, మనకి పెంతెకొస్తూలకి మా బోధ వినాలి, ఇంకెవరు తినకూడదని. తప్పటి. ఎందుకంటే యేసు ప్రభువారి శిష్యులలో వివాహమైన వాళ్ళు ఉన్నారు, వివాహం కాని వాళ్ళు కూడా ఉన్నారు. పేతురు గారు భార్యని వెంట పెట్టుకొని తిరిగాడని ఉంది. దీని స్తోత్రం కలుగును గాక. అపోస్తులు అంటే ఒక పెళ్లి కానోళ్ళు లేదా పెళ్ళైన వాళ్ళు అని కాదు. అపోస్తులు అంటే అర్థం రాసుకోండి మీరు, పంపబడిన వాడు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనున్నా, రేపు నన్ను అమెరికా పంపిస్తే నేనే అపోస్తులుని అవుతా. తర్వాత కొంతమంది వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళ అపోస్తులే. పంపబడిన వాడిని ఏమంటారు చెప్పండి? అపోస్తులుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఐపీసీ సంఘం ఉంది, ఇండియా పెంతెకొస్తు. ఆయన కేరళ బ్రాహ్మడు. ఎక్కడి నుండి? కేరళ నుండి వచ్చాడు ఇక్కడికి. ఎక్కడికి? మన ఆంధ్రాకి. ఆయన అపోస్తులుడే. అంటే కేరళలో ఎన్నో సంఘాలు ఉంటాయి, ఎంతో సేవ ఉంటుంది. దేవుడు ఇక్కడే పిలిచాడు ఆయన. ఇక్కడ కొన్ని 100,000 సంఘాలు కట్టారు వాళ్ళు. భక్త్ సింగ్ గారు ఉన్నాడు, ఆయన ఎక్కడైనా పంజాబ్. ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. భార్యని అమ్మ సేవకి వెళ్దాం రా అంటే రాలా. ప్రపంచంలో ఆయన కట్టిన సంఘాలు ఎవరు కట్టలా. 16,000 సంఘాలు కట్టాడంట. ఎన్ని? 100 కాదు, 16,000 సంఘాలు. దాని స్తోత్రం కలుగునగాక. పంజాబ్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ. పిఎం శామ్యుల్ కేరళ బ్రాహ్మడు ఆయన. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? విజయవాడ. వీళ్ళు అపోస్తులు. పంపబడిన ప్రతి ఒక్కరికి పెట్టిన పేరేం పేరంటే అపోస్తులు. ఈ అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధాత్మ అన్య భాషలతో నింపబడి ఆత్మపూర్ణులై ఉండాలి. ఇప్పుడు యేసయ్య శిష్యులలో ఇప్పుడు యోహానుకి పెళ్లి కాల, యాకోబుకి పెళ్లి కాల, కానీ పేతురుకి పెళ్ళయింది. ఇంకా కొంతమంది పెళ్ళయింది. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ పెళ్ళైన వాళ్ళు ఒక గ్రూపు, పెళ్లి కాని వాళ్ళు ఒక గ్రూప్ అని చేయలే. అందరూ అపోస్తులే.
వాళ్ళకి ఉన్న పిలుపు వేరు, వీళ్ళకున్న పిలుపు వేరు, కానీ అందరూ అపోస్తులే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంకో మాటలో చెప్పాలంటే పెళ్లి కానుల కంటే అసలు ఎక్కువ వాడుకుంది బైబిల్ ఎవరిని? పెళ్ళి అయిన పేతురునే. దేవుని స్తోత్రం. అతని వాక్యం విన్న వాళ్ళు 3,000 మంది బాప్తీసాలు పొందారంట. ఎంతమంది? కానీ పౌలు చరిత్రలో ఎప్పుడైనా అతను వాక్యం చెబితే 300 మంది అన్న రక్షణ పొందారా? ఇప్పుడు అట్టని ఇప్పుడు పేతురు గారి కంటే పౌలు గొప్పడనా, లేకపోతే పౌలు కంటే పేతురు గొప్పడనా? లేదు లేదు. ఎవరికి అప్పగించిన పిలుపులో వాళ్ళు ఆడబడ్డారు. చప్పట్లు కొట్టే కడికలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను, నా పిలుపు వేరు, నీ పిలుపు వేరు, అసలు స్పర్జని పిలుపు వేరు, యెహోషువ పిలుపు వేరు, ఇంకా కొంతమంది సేవకులు ఎవరి పిలుపు వాళ్ళదే. కాకపోతే అందరం కలిసి ఏం చేస్తున్నాం? ఒక పిలుపులో అంటే ఒక పరిచర్యలో ఉన్నాం. నాకు ఇచ్చే వరాలు వేరు. ఇప్పుడు నేను చేసినవన్నీ వాళ్ళు చేయగలరా? చెప్పండి. నేను చేసినవి వాళ్ళు చేయలేరు. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నా, కీబోర్డు ఏదో వచ్చి రాంది అయితే కుయ్యా బొయ్యా అని వాయిస్తున్నా, దాని స్తోత్రం. తర్వాత నేనే వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటున్నా. అర్థమైందా? నాకు ఇచ్చిన కొన్ని తలాంతులు ఉన్నాయి. పాటలు రాస్తున్నా, పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, కాస్త కోసి కరెంటు పనులు అన్నీ వచ్చు నాకు. దేని స్తోత్రం. కరెంటు పని, తాపి పని వచ్చు, మట్టి పని చేస్తాం, కాంక్రీట్ పని చేస్తాం, వంటలు వండుతాం, బొచ్చులు తవ్వుతాం, పాటలు దూతాం, అన్నీ చేస్తాం. కానీ నాకు వచ్చినవన్నీ ఆయనకి రావాలని ఉందా? లేదు. దేని స్తోత్రం కలుగునగాక. వాళ్ళకున్న కొన్ని నాకు లేవు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు అతనికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దేని స్తోత్రం. అతనుకున్న నాకు లేదు. కొన్నిసార్లు నేను ఏడబెట్టి మర్చిపోతాను, తెలియదు. ఇప్పుడు ఏంది అంటే కుదరదు. ఆయనకి ఇచ్చింది ఆయనది, నాకు ఇచ్చింది నాది. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ మధ్య యెహోషువ వీళ్ళు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. నేను అరవలేకపోతున్నా. ఏం చేస్తాం? ఆయనకి ఇచ్చిన గొంతు అది, నాకు ఇచ్చిన గొంతు ఇది. దేని స్తోత్రం కలుగునుగా. అంటే ఎవరికిచ్చిన కృప వారిది. అందరము కలిసి ఏ బోధలో ఉండాలి? అది అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మ బోధ. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఎవరైనా వాక్యం చెప్తే వాళ్ళ బోధ వినకూడదు అని చెప్తున్నాడు. అపోస్తులు అంటే పరిశుద్ధాత్మ పొందిన సేవకులు, అభిషేకించబడ్డవారు, అన్య భాషలతో మాట్లాడేవారు. వారు ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఉద్యోగాలు విడిచిపెట్టారు, తర్వాత వ్యవసాయాలు విడిచిపెట్టారు. వాళ్ళకి లాభాలన్నీ వదిలిపెట్టి సేవను వచ్చేసారు సంపూర్ణంగా. అది అపోస్తుల పిలుపు అంటే. ఆ బోధలో ఉండాలి అంటున్నాడు. ఒకటి. రెండోది సహవాసమందును ఏముండాలి చెప్పాలి? క్రమంలో ఒక భాగం. రెండోది ఏంటి? సహవాసం. పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడని ఏ పాస్టర్ అయినా ఏ సేవకురాలైనా సరే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు ప్రార్థన చేస్తామంటే అసలు అన్య భాషలు మాట్లాడిన వాళ్ళని కనీసం మీ దరిదాపులు కూడా రానియటానికి వీలు లేదు. ఎందుకని? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. వచ్చి మేము ప్రార్థన చేస్తాను, నేను వాడు పాస్టర్ గారిని అంటే, అయ్యా మాకు చేసేది వద్దు, కానీ ముందు నువ్వు ఆత్మ కొరకు కనిపెట్టండి అని చెప్పండి. నేను స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందాలి ప్రతి సేవకుడు. పరిశుద్ధాత్మ లేదంటే అర్థం ఏంటి? గారడి సీమోనుతో దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ లేదంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. అంటే సరిలేదు కాబట్టి వాళ్ళకి ఆత్మ రాట్లా. సరైన వాళ్ళకి ఆత్మ వస్తుంది. ఆత్మ పొందిన వాళ్ళని, ఆత్మ పొందిన వాళ్ళని ఒకే ఘాట్లో కట్టేయకూడదు. ఆత్మ పొందిన వాళ్ళు విధేయులు, పరిశుద్ధాత్మ పొంది వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేయగలరు. ఆత్మ లేదనుకోండి, వారు క్రమంగా నడవరు. ఇందాక మనం చదివింది అదే కదా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకో అంటే వీళ్ళెవరు? ఆత్మను అనుసరించి నడిచేవాళ్ళు. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అందుకనే చెప్తున్నాడు, వెయ్యబడ్డ పునాది తప్ప ఇంకొక పునాది ఎవడు వెయ్యకూడదు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10 అంటాడు చూడండి. వెయ్యబడ్డ పునాది తప్ప అన్నా వీళ్ళు కూడా సేవకులు కదా. అరే బోర్డు పెట్టుకున్నాడు అందరూ సేవకులు ఎట్ట అవుతారో? ఇప్పుడు పోలీసు డ్రెస్సులు వేసిన ప్రతి ఒక్కడు పోలీసుడు అవుతాడా? డాక్టర్ వేషం వేసిన వాళ్ళు అందరూ డాక్టర్లు అవుతారా? హల్లెలూయా.
దైవ సేవకులు వేషం వేసుకున్న వాళ్ళందరూ దైవ సేవకులు అవరో ముందు వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారా లేదా, వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారా లేదా, అభిషేకం ఉందా లేదా, అది గమనించండి. దాని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కొంతమంది అన్య భాషలతో మాట్లాడుతున్నారండోయ్. మళ్ళీ ఇది ఒక విచిత్రమైన బోధ వచ్చింది. అన్య భాషలతో ఏదో 4 మాటలు ప్రాక్టీస్ చేసి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ చేతికి ఉంగరాలు బాట్ల, పాస్ట్రమ్మలకి చైన్లు బాట్ల, చెవులకి కమల బాట్ల, మళ్ళీ ఓ దేవుని ఆత్మ మాధవత్తున్నారు భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరంటే సాతాను చేత మోసపోతున్న గుంపది. ఈరోజు ఈ సత్యం తెలుసుకోవాలి మీరు. వాళ్ళు లిప్టిక్లు బొప్టిక్లు మొత్తం పూసుకొని ఓ నాకు దేవుని ఆత్మ వచ్చిందని భాషలు మాట్లాడుతున్నారు. అది సాతాను మోసం. దానికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎవరి మోసం అది? సాతాను మోసం అది. సాతానుడు మోసం చేస్తున్నాడు వాళ్ళని. అర్థమైందా? అది సహవాసం కాదు, అది గమనించాలి మనం. ఇప్పుడు ఆ సంఘం గమనించిందంట, బైబిల్లో ఒక సంఘం ఉంది, అసలు వీళ్ళు అపోస్తులా కాదని గమనించిందంట సంఘం. ఏ సంఘం అది? ఎపేసి సంఘం. ప్రకటన గ్రంథం 2:3-4 వాక్యాలు చదవండి. క్రమం అనే అంశం మీద నేను చెప్తున్నా కాబట్టి మీకు ఈ మర్మాలు తెలియాలి. నీవు సహవాసము కలిగి ఆ నా నామము నిమిత్తము, సహవాసం కాదు, సహనము కలిగి, సహనము కలిగి నా నామము నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి. ఎన్నో వచ్చినమ్మా? 2:3. 2వ అధ్యాయం 3వ వాక్యం. రైట్. భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. దాని కొంచెం పైన చూడండి. అపోస్తుల కాకయే, అపోస్తులలో కాకయే. ఎన్నో వచ్చిన? 2వ వాక్యం. 2వ వాక్యం. అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు. చేతుల పైకి ఎత్తి ఇక్కడికి చెప్పండి. చూసావా సంఘం ఎంత నెంబర్ 1 సంఘమో? గమనిస్తుందంట ఇట్లా సేవకులనేది. దేని స్తోత్రం. అపోస్తులు కాని వాళ్ళని ఎమ్మటే పట్టేసిద్దంట. దేని స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్కడు అపోస్తులుడు ఎట్ అవుతాడు? మీరు కాస్త బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. హల్లెలూయా. అపోస్తుల సంఘాలు కొన్నే ఉన్నాయి, అన్నీ లేవు. అపోస్తుల సంఘాలు అన్ని చోట్ల లేవు. అక్కడ ఆ సంఘం చూడండి, పసిగట్టిందంట, వీరు అపోస్తులు కాదే, వీరు పరిశుద్ధాత్మతో నింపబడట్లేదే, వీళ్ళ రూట్ అంతా వేరుగా ఉందే, ఉంగరాలు చైన్లు. పేతురు ఏమన్నాడు అపోస్తులుడు? వెండి బంగారాలు మా యొద్ద, కానీ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయే. పాస్టమ్ గారి గాజులు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, అయ్యగారికి బ్యాస్లైట్లు ఉన్నాయి, ముక్కు చెవులకన్నీ దరిద్రమని పెట్టుకొని ఓ మళ్ళీ ఏంటి భాషలో షరా బీరా అనుకుంటే భాషలో మాట్లాడుతున్నారు. దొంగ అపోస్తులు. ఏ అపోస్తులు? అలాంటి వారి బోధ వినకూడదు అంటున్నాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? ఏ సంఘం అది? ఎపేసి సంఘం పసిగట్టిందంట, ఇది అపోస్తుల బోధ కాదు. దాని స్తోత్రం కలుగును గాక. ఇదే సంఘం కాదు. ఈ బోధ ఏ బోధ కాదు? ఇది అపోస్తుల బోధ కాదే. ఏంటిరా సినిమాలు చూడొచ్చు అంటాడు, ఎట్టంటే అట్ట బతకొచ్చు అంటున్నాడు ఏంటి? అప్పుడు డివైడ్ అయిపోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. అట్ట కాదు, బాగా బుతికి మురికిపోయేదాకా దంచి ఆరేస్తున్నారంటే వాళ్ళు ఎవరు చెప్పండి? అపోస్తులు. దేని స్తోత్రం కలుగును గాక. దంచి ఉతికి ఏం చేస్తున్నారా? దంచి ఉతికి పిండి ఆరేస్తున్నారు వీళ్ళు అపోస్తులు అంటే. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ వేషం వేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. ఏ వేషం? అపోస్తుల వేషం. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తులు కాకయే అని ఉంటుంది చూడండి అక్కడ, దొంగ అపోస్తులు అని. దాని స్తోత్రం కలుగును గాక. అపోస్తులు కాక దొంగ అపోస్తులు అంటారు చూడండి అయ్యా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 11-13 అంట. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయుండి
దొంగ అపోస్తులను ఆ మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. చూసారా, అర్థమైంది మీకు? చూడండి ఏమంటున్నాడు పౌలు, వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నారు. అంటే అది గొర్రె కాదు, కానీ గొర్రెల వేషం వేసుకుంది. వాడు పోలీసోడు కాదు, ఏం వేషం వేసుకున్నాడు? వాడు భక్తుడు కాదు, భక్తుని వేషం వేసుకున్నాడు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏ యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ చేయాలా లేదా? ఇప్పుడు ఎస్ఐ యాక్షన్ చేయాలనుకో, నటించాలి. కాదు, ఒక రౌడీ వేషం వేయాలనుకో, వెయ్యాలి. వీళ్ళందరూ ఎవరు? ఇదిగో వీళ్ళు కూడా వాళ్ళే. ఇప్పుడు కొంతమంది ఈ సినిమాలలో కూడా చూడండి, ఫాదర్ వేషం వేస్తారు. నిజంగా వాళ్ళు ఫాదర్లేనా? మెళ్ళో చిల్లు అంటే ఏంది, యాక్టింగ్ చేసాం సార్ మేము అంటారు వాళ్ళు. అలాగే అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులను ఎవరంట చెప్పండి? ఎవరంట? మోసగాండ్రు. అంటే మోసం చేస్తున్నారు వాళ్ళు ప్రజల్ని. మీ సంఘం ఎంత సంఘం మీది అసలుకి? మీ కాడికి ఎంతమంది వస్తారు? మా అన్న కాడికి లక్షల మంది వస్తారు జనం. రాని ప్రజల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? మీ భరతం రేపు అక్కడ పడతాడు దేవుడు, జాగ్రత్త. అసలు వాస్తవానికి భూమి మీద ఇరుకు మార్గాన్ని ఎన్నుకుంటున్నారా ప్రజలు? విశాలమైన మార్గం ఎన్నుకుంటున్నారా? ఇరుకు మార్గం అంటే అమ్మో కండిషన్ రా బాబో, ఇరుకులో ఎలాంటి అన్నీ ముడుచుకోవాలి, ఇట్ట ముడుచుకోవాలి, వంగాలి, చిన్న రంధ్రాలు ఎలాంటి కష్టం కదా. కానీ ఇక్కడ ఇట్ట బావచ్చు, ఎట్ట బావచ్చు. ఎందుకని? విశాలం అది. అందుకే ఆ సంఘం చూడండి, అపోస్తుల వేషం ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తుల మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, తానే వెలుగు దోస్త వేషము ధరించుకునిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. అర్థమైంది మీకు? సాతానుడే వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగు. ఇప్పుడు ఈ రోజున చాలామంది చూడండి, ఎవరో మంత్రి గారు అల్లుడు పాస్టర్ గారు అంటండి, ముఖ్యమంత్రి గారి అల్లుడు పాస్టర్ గారు అంట. ఎవరు చెప్పారు చెప్పండి? అసలు ఎవరు చెప్పారు వాళ్ళని? వాక్యం అంగీకరిస్తుందా వాళ్ళని? లేదండి. ఈ మధ్య పాస్టర్ గారు ఒక ఆయన కొడుకు చేత సినిమా తీపిస్తున్నాడు విజయవాడలో. ఒక పాస్టర్ గారు కొడుకు చేత ఏం తీపిచ్చాడు? తప్పేముంది అంటున్నాడు ఆయన. మళ్ళీ మైక్ పట్టుకోడు, తప్పేముంది సినిమా తీస్తే, వాడి పని అది. తన స్తోత్రం కలుగునగాక. కొంతమంది పాపం మా సినిమాలు వద్దురా బాబు, అదంతా వేషధారణ అని సినిమాలే వదిలిపెట్టి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు లేరా? చాలామంది యాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అభినందించాలి మనం. దాని స్తోత్రం. ఎగ్జాంపుల్ ఆ సహోదరుడు ఎవరో రాజానా ఎవరో ఉన్నాడు చూడండి, అతను ప్రభువులోకి వచ్చాడు, అతను మారాడు. అంటే ఇంకా కొన్ని తెలుసుకోవాల్సి ఉన్నాయి వాళ్ళు కూడా. కానీ ఇక్కడ చూడండి, వేషము ధరించుకున్నారు, అందుకని వారి క్రియలు చొప్పున వారికి అంతమో కలుగును. జాగ్రత్త, అందరి నెత్తి మీద ఏం పెట్టకూడదు చెప్పండి? చేతులు పెట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక బైబిల్లో ఇంకా కఠినంగా చెప్పబడిందండి. ఇంకా చాలా ఉన్నాయి కఠినంగా. వెయ్యబడ్డ పునాది తప్ప ఇంకొక పునాది ఎవడో వేయనేరడో. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా, క్రమము లేకుండా విశ్వాసంలో పెంచితే అది అబోధ, అపోస్తుల బోధ అన్నట్టయితే. ఇప్పుడు అంత కఠినంగా చెప్పిన కొంతమంది విశ్వాసాలు ఇంకా బుద్ధి రావట్లేదు ఏంటి? మనోళ్ళలో కూడా అంటారా? ఆ ప్రశ్న మీకు వస్తే నేను చెప్తే సమాధానం అట్టయితే ఆమె అన్నమ్మ, నువ్వు ఎంత ఘాటుగా చెప్తున్నావు, ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు, ఇంత గుచ్చెలా చెప్తున్నావు, కానీ ఇంకా కొంతమంది బుద్ధి రావట్లేదు ఏందన్న అంటే, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా కదా మొన్న. ఇప్పుడు మనం తిన్నదంతా ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక తల్లి గర్భం ధరించినప్పుడు శిశువు ఎక్కడ ఉన్నాడు? కడుపులో ఉన్నాడు. ఇప్పుడు తినదంతా కడుపులోకి పోయింది, మింగిందంతా. ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా కడుపులోనే ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ అటు ఇటు కదిలిద్ది, కానీ
మనం చెప్పే మాటలు వింటదా? మనం చెప్పే మాటలకు సమాధానం ఇచ్చిద్దా బిడ్డ? జీవం ఉంది. సాతానుడు ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. కొంతమందిని ఆల్రెడీ మృంగేశాడు. ఇప్పుడు మృంగిందంతా ఎక్కడుంది? కడుపులో ఉన్నట్టు. ఈ గ్రహింపు లేని ఈ విశ్వాసులు అందరూ ఎక్కడున్నారు చెప్పండి? సాతాను కడుపులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళకి గ్రహింపు రాదు. ఆ లోనున్న బేబీ వలే ఏది చెప్పినా గ్రహింపు రాంటే వాళ్ళకి గ్రహింపు రావట్లా. మనం ఏం చేద్దాం? ఇప్పుడు యేసయ్య 12 మంది శిష్యులు. ఇటు చూడండి, ఈ ప్రశ్న వేసిన వాళ్ళందరికీ నేను చెప్తున్న సమాధానం. ఇప్పుడు యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉంటే 12 మంది శిష్యులలో కొంతమంది కొట్టుకున్నారంట. బైబిల్లో ఉందే మాట, పోట్లాడుకొనేను. ఏం చేశారు వాళ్ళు? ఒకరోజు యాహాను యాకోబుకి ఒకే తల్లి, అంటే ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఒక తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా అని అడిగింది. ఏంటమ్మా చెప్పండి అని యేసయ్య అడిగాడు. ఏం లేదయ్యా, పరలోక రాజ్యంలో నీ కుడి పక్క ఒక కొడుకు, ఎడం పక్క ఇంకొక కొడుకు ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నది. మిగతా 10 మంది ఒప్పుకుంటారా? కోప్పడిపోతున్నారు. అంటే పరలోక రాజ్యంలో నీ ఇద్దరు కొడుకులు, యేసయ్య కుడి పక్క ఒకడు ఎడం పక్క ఒకడు ఉంటే మేమేం చేయాలి? కోప్పడ్డారంట వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏంటంత స్వార్థం? నీ ఇద్దరు కొడుకులే ఉండాలా? అక్కడ గొడవ జరిగింది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీలో గొప్పవాడై ఉండగోరిన వాడు అందరికీ పరిచారకుడై ఉండాలి. గొప్పవాడై ఉండగోరిన వాడు అందరికేమై ఉండాలి? అందరి కాళ్ళు పట్టుకోవాలి, అందరికి పరిచర్య చేయాలి, అందరికి లోపడాలి. వాడు నా దృష్టిలో గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. వాదం జరిగింది అక్కడ. యేసయ్య ఉన్నాడుగా. ఆ వాదం చేస్తున్నప్పుడు వసం చేయాలి వాళ్ళని, చేయలా. బలహీనులు ఉంటే, ఇప్పుడు నా కాళ్ళు స్టాండ్ ఎడుకున్నాయి అనుకోండి, నేను నడుస్తా ఇట్ట. దేవుని స్తోత్రం. అదే నా కాళ్ళు కుంటిదైంది అనుకోండి, ఏమైంది? పడతా ఉంటా, లేస్తూ ఉంటా. అంటే నా కాళ్ళు బాగలేదు. కొంతమంది లోపాలు ఉన్న వాళ్ళు పడుతుంటారు, లేస్తుంటారు. అది లోపం. ఏం చేద్దాం? దేవుని స్తోత్రం. యేసయ్య 12 మంది శిష్యులలో యేసయ్య దగ్గరే ఉండి యేసయ్యని అమ్మాడు ఒకడు. చూసారా? ఎవరాడు? అంటే ఇప్పుడు ఏమనాలి? యేసయ్య అసలు నీ పెంపకం కరెక్టే కదయ్యా. యేసయ్య నీ పెంపకం కరెక్ట్ కాదు. నీ దగ్గర ఉన్న శిష్యులలో నీ దగ్గర ఉన్నాడు ఒకడు దొంగ అయ్యాడే, నువ్వేం చేస్తున్నట్టు అంటే నీ క్రమం లేదా అనొచ్చుగా. ఎందుకని సైలెంట్గా ఉన్నాడు యేసయ్య? యేసయ్య దగ్గర ఉండి అసలు ప్రపంచంలో వాడు చేసినంత ద్రోహం ఎవరైనా చేశారా? ప్రపంచంలో ఎవరైనా చేశాడా? యేసయ్య బోధ విని, యేసయ్యతో తిని, యేసయ్యతో పడుకొని, యేసయ్య పక్కనే ఉండి చివరికి యేసయ్య నమ్మేశాడంటే ఎంత ద్రోహేండి వాడు. కానీ యేసయ్యకి ఎన్ని తెలీదా? తెలుసు. మారతాడేమోనని ఏమిచ్చాడు దేవుడు? అవకాశం ఇచ్చాడు, కానీ వాడు మారలా. దాని స్తోత్రం కలుగునగాక. మనకు కూడా ఏమిస్తాడు దేవుడు? అవకాశం ఇస్తాడు. మనలాగా తొందరగా ఒక వ్యక్తిని పోగొట్టుకోవాలి అనుకోడు దేవుడు. అర్థమైందా? మిమ్మల్ని కొంతమంది పోగొట్టుకుంటారు, కానీ దేవుడు పోగొట్టుకోడు. తొందరగా విడిచిపెట్టాలని దేవుడు కోరుకోడు. మనలాంటి మైండ్ కాదు అయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీకు నిజం చెప్పాలి, నేను అసలుకి సేవకు వచ్చింది ఎందుకంటే నిజంగా సేవ చేయడానికి రాలా. నాకు ఇంటి దగ్గర చాలా శోధనలు ఉన్నాయి, అవి తప్పించుకోవాలని సేవకని వచ్చా. ఎందుకని ఎట్టయిన 2 సంవత్సరాలు ఏడవసాడు బ్రతకాలి, ముందు ఇక్కడ పోటు తట్టుకోలేకపోతున్నామని. ఈ 2 సంవత్సరాలు బాగా ఉతికి ఆరేసాడు. అప్పుడు అర్థమైంది సేవ అంటే ఏందో. దేవుని స్తోత్రం. నేనేదో సరదాకి వెళ్ళి అంతే సేవ అంటే ఏముందిలే అని, కానీ అక్కడ నేర్పించాడు దేవుడు అన్నీ. ఇది నా రూట్ అని. దేవుని స్తోత్రం. మీకు కూడా చెప్తున్నా, మీకు ఇప్పుడేం తెలియదు. మీరు అసలు మిమ్మల్ని ఒకరోజు రంగంలోకి తీసుకొస్తాడు దేవుడు. అప్పుడు అర్థమైంది మీకు. అప్పుడు అర్థమైంది మిమ్మల్ని దేవుడు ఎట్ట వాడుకుంటాడో, ఎట్టా మిమ్మల్ని నిలబెడతాడో. కానీ ఈ ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, క్రమముగా ఉన్నామా లేదా అది ఆలోచించండి. యేసయ్య దగ్గరే ఉన్నారు. ఇప్పుడు యూదాయస్కరి అయితే క్రమం లేదు, ఏం చేయాలి? యేసయ్యని తిడదామా? యేసయ్య పెంపకాన్ని లేకపోతే యేసయ్య నడిపింపు తప్పొడదామా? పట్టలే.
దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు దేవునికి ఇష్టడే, కానీ పిల్లల దేవునికి ఇష్టలుగా లేరు. సమూయేలు గొప్ప ప్రవక్త, కానీ సమూయేలు కొడుకులు అన్యాయస్తులంట, ఆ లంచగొండోళ్ళు అంట, డబ్బు తీసుకునేవాళ్ళు. ఏలి మంచోడే, ఏలి కొడుకులు సరిలేరు. శాంతిస్తాడు సరి చేసుకోమని. దాని స్తోత్రం కలుగును గాక. అపోస్తుల బోధ యందును, రెండోది సహవాసమందును, సహవాసం మందును అంటున్నాడు అక్కడ. క్రమం చూడండి. సహవాసం ఉండాలి. ఒకటి మీకు చతురు పైకెత్తి గడిగలు చెప్పాలి. మీకు కొంతమంది సహవాసం లేదని నేను చెప్తున్నా, మీకు నిజంగా చెప్తున్నా. ఎందుకు సహవాసం లేదంటే, మీరు ఏదైనా ఒకసారి కోటాలు పెడితే రారు, బిగించుకొని పోతారు. ఒక ఆదివారం పోయొద్దామలేని. రేపు నీ దగ్గర కూడా ఎవడు రాడు అసలుకి. దేని స్తోత్రం. మీరు రారు. మేము ఒక్కసారి ఆదివారం కూడా అటు పోయి ఇటు వద్దాం అనుకుంటారు. ఒక కోటం పెట్టినా ఏది జరుగుతున్నా సహవాసం ఏది మీకు. ఇప్పుడు ఒక పార్టీ సభ్యులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా మీటింగ్ జరుగుతుంటే వెళ్తారా లేరా? అందరూ వెళ్తారా? వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. సహవాసం అది. ఒక యూనియన్, ఆటో వాళ్ళకి యూనియను, లారీ వాళ్ళకు యూనియను, అలాగే సంఘానికి కూడా ఒక యూనియన్ ఉంది. దేని స్తోత్ర. ఎవరికైనా బాగలేదు విశ్వాసకి, పలానా సహోదరుడికి బాగలేదు అన్నప్పుడు వెళ్ళి కలవాలి, మాట్లాడాలి. మన సంఘానికి వచ్చే మన సహోదరుడు వెళ్ళి ఏదన్నా ఇచ్చి రావాలి, పలకరించాలి. వాడికి ఎవడికో బాగలేదు, నేను ఎందుకు వెళ్ళాలి? ఇది సహవాసమా? చెప్పండి. దేని స్తోత్రం కలుగును గాక. సహవాసం అంటే ఏంటి? ఒక సహవాసం అంటే అందరూ కలిసి ఉండేదాన్ని ఏమంటారు? ఒక సహవాసం. సహవాసములో లేకపోయినా అది అక్రమమే. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిక్కటమైన ప్రేమతో ఉండాలంట. ఏ ప్రేమతో చెప్పండి? నాకంటే ఈ సహోదరి గొప్పదే, నాకంటే ఆ సహోదరుడు గొప్పడే. ఇట్ట ప్రేమ కలిగి ఉండాలి. కానీ అర్థమైందా? ఈ ప్రేమలు పోగొట్టుకొని సాతాను చేత మోసపోయి చాలామంది ఈ ద్వేషాలు పెంచుకుంటున్నారు లోపల. అందరు చూడాలి, బల్లారాన్ని తీసుకునే వాళ్ళారా మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ ద్వేషాలు ఏంటి? యేసయ్య మనకేం చెప్పాడు? యేసయ్య మనకేం చెప్పాడు చెప్పండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యమా? మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులగునట్లు మీ శత్రువులను కూడా ఏం చేయాలి? 5వ అధ్యాయం మత్తయి సువార్త. త్వరగా దీవయ్యా, త్వరగా చెప్పు, త్వరగా. నేను స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మ తీసుకునే దగ్గర ఉంటుంది ఆ వాక్యం. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎత్తుక్కోండి 10 రోజులు యేసునామములో. ఏది నా బైబిల్? ఏది ఎడిపోయింది? ఇంకో గంటది. నేను స్తోత్రం 5. నా బైబిల్ ఎక్కడ పెట్టారు నాయనా? మీ పరలోకపు తండ్రి, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, పరిపూర్ణుడు గనుక మీరును పూర్ణులుగా ఉండెదరు. చదువు అయిపోయిందా? అసలు ఆ పాయింట్ చదవలేదుగా. నేను మీతో చెప్పునిదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అది కదా మనకు కావాల్సింది. ఎవరిని ప్రేమించాలి చెప్పండి అయ్యా? తెల్లని డ్రెస్సులు వేసుకుని కూర్చుంటే కుదరదు. ఇక్కడ తెల్లని డ్రెస్సులు వేసుకొని కూర్చున్నారు పాపం. దేని స్తోత్రం. తెలుపు అంటే ఏంటి? పరిశుద్ధత. శత్రువులను కూడా ప్రేమించాలి. పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. మీ ఇద్దరు పాపం బంధువులు కాబట్టి ప్రేమించుకుంటారులే. మిమ్మల్ని తిట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళు కూడా మీరేం చేయాలి? ఒకసారి నాకు ఈ పరీక్ష వచ్చింది. ఒక ఆయన నా ముఖాన్ని ఉమ్మేసాడు పువ్వు అని. నేను స్తోత్రం. మూడో రోజు 4 రోజులు పోయి కానికిచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అంటే మళ్ళీ పాపం చచ్చి కూర్చున్నాడు పాపం. నేను స్తోత్రం. ఎందుకే చేయడం ముఖాన్ని ఉమ్ము చెప్పమంటారా? హల్లెలూయా. ఉమ్ము కూడా వేసారు నా ముఖాన్ని, అట్టయితే ఏసైకి వేసినట్టుగా. అదేనా స్తోత్రం. నేనే తప్పు చేయలా.
వాళ్ళ ఏరియాలో మీటింగ్ పెట్టాం, దాని స్తోత్రం. విశ్వాసులు అందరూ నాకు అట్రాక్ట్ అయ్యారు. అది భరించలేక ఏం చేశాడు, దగ్గరికి వచ్చి ఫు అట్ అన్నాడు. దాని స్తోత్రం. అలా చెప్పండి. ఆ ఉమ్మేసిన తర్వాత మూడో రోజు పోయి, అయ్యగారు అసలు నీ బాధ ఏంటి నాకు అర్థం కాలేదు, ఎందుకు వేసినట్టు నా మొహాన్ని ఉమ్మ అన్న. మా ఏరియాకి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఓహో మీ ఏరియాకి వస్తున్నానా, ఈ రోజు నీకు మాట ఇస్తున్నా నేను, ఇక ఎప్పుడు ఇక్కడికి రా, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టే పని నేను చేయాలనుకోవట్లేదు. దాని స్తోత్రం కనుగొనగాక. 19 సంవత్సరాలు ఇప్పటికీ నేను ఆ ఏరియాలో, వాళ్ళకి తెలియకుండా నేను ఏ రోజు కూటం పెట్టలే అక్కడ. దాని స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళు నాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు, అంటే నేను రక్షణలోకి రావడానికి కారణం వాళ్ళే. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని మనల్ని ఆత్మీయంగా నడిపించిన వాళ్ళు మనం బాధ పెట్టకూడదు. హల్లెలూయా. శత్రువును కూడా ఏం చేయాలి, శత్రువును కూడా ప్రేమించమంటే మా వాళ్ళని మేము ప్రేమించుకుంటాం, మా వాళ్ళని మేము ప్రేమించుకుంటాం, అదే యేసయ్య నేర్పింది మనకే. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? మా పమిడి మొరువులంతా ఒక గ్రూపు, అన్నార పోలంతా గ్రూపు, తురగపాలెం వాళ్ళంతా గ్రూపు, నర్సాపేడలంతా గ్రూప్, ఈ గ్రూపులు కట్టడానికి మిమ్మల్ని పిలిచింది యేసయ్య. ఎవరిని మీరు ప్రేమించాలి? మీరు చెప్పా. పరిపూర్ణత చెందాలి అంటే శత్రువును కూడా ఏం చేయాలి? దేవుని స్తోత్ర. శత్రువులను కూడా మనం ప్రేమించమంటున్నాడు యేసయ్య మనకి. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే ఇవన్నీ నేను చెయ్యకుండా మీకు చెప్పట్లా, నేను చేశా. శత్రువులు కూడా ప్రేమించా. ఒకడు మా మీద పేరిచర్లో పెద్ద పంచాయతీ పెట్టాడు. పేరిచర్లో మమ్మల్ని పంచాయతీ ఆఫీస్ కాడికి మమ్మల్ని ఈడ్చాడు, అక్కడికి మా పరువు తీసేసాడు. ఇటీవలే వాడు నాకు కనపడినప్పుడు నేను చెప్పాను, బ్రదర్ బాగున్నారా, ఈరోజు మన కాడ ఇక్కడ మీటింగ్ ఉంది, సాయంత్రం భోజనానికి రండి అన్న. వస్తానయ్యా అన్నాడు. ప్రేమించినట్టా కాదా? ప్రేమించి ఇసం పెడితే, ప్రేమించి అన్నంలో ఇసం పెడితే అట్లా అయ్యి నేర్పాడు మనకేసయ్యా. నాకు వాక్యం తెలుసు అంటే ఏం తెలుసు నీకు? శత్రువును కూడా ప్రేమించే మనసు ఉంటేనే నువ్వు యేసయ్యా మనసు కలిగి ఉన్నట్టు. నీకు చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. అన్నో మా ఆయన నాతో మాట్లాడుతున్నా 3 రోజులు అయింది అన్నయ్య, ఓసారి ఫోన్ చేసి చెప్పరాదు. హలో బెదరా, ఇసా గారు బాగున్నారా? ఆ రెబ్బకమ్మ గారు ఎక్కడుంది? ఎవరి గురించి అయితే దాని గురించి మాత్రం ఎత్తమాకన్నా. ఎక్కడుంది చెప్పాగా నీకు ముందే, దాని గురించి మాత్రం ఎత్తమాక. ఏమయ్యా అంత కోపడుతున్నావు ఏంటంటే, అది నేను బలుకోక 3 వారాలు అయింది. అంటే కొంతమందికి బయట శత్రువులు ఉంటే కొంతమందికి ఇంట్లోనే శత్రువులు ఉంటారు. ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇద్దరం బలుకోట్లా. పార్టీ మారారా? ఏ పార్టీ మీది? అది యేసయ్య పార్టీ. నీదే సైతాన్ పార్టీ. క్షమించలేని వాళ్ళ పార్టీలు అన్నీ ఏంటి? శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు యేసయ్య. ఆయన నీతి బోధలు చూడండి. గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు తెలుసా? క్రైస్తవుడిలాగా బ్రతికితే క్రీస్తుని గురించి చెప్పాల్సిన అవసరమే అట్లా బ్రతికి సావట్లేదు. కాబట్టి ఈ రోజున ఈ సువార్త కూటాలు ఇవన్నీ పెడుతున్నారా బాబు, మీరు అసలు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం. యేసయ్యలాగా బ్రతికి చూడండి, ఆటోమేటిక్గా లోకమంతా మీ వైపే మళ్ళీ. చప్పట్లు కొట్టి కిటికీలు చెప్పండి. హల్లెలూయా. రెండోది క్షమించాలండి. ఎవరైనా మనకు కీడు చేస్తే ఏం చేయాలి? మనం కడుపులో పెట్టుకొని నేను వదలను. అట్టంటోని ఏమనాలి? దయ్యపోడు అనాలా లేదా? క్షమించాలంటే ఏమనాలి వాళ్ళని? దయ్యపోడాగా. అయ్యా యేసయ్య మనకు నేర్పింది క్షమించండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏమన్నాడండి? క్షమించండి. మీ పాపాలన్నీ ఆయన క్షమించాడు కాబట్టి మీరు కూడా మీ శత్రువుల్ని. పేతురు ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే
ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు కూడా, ఏందన్నా ఎన్నిసార్లు క్షమించాలన్నా వీళ్ళని, ఎన్నిసార్లు క్షమించాలన్నా దాన్ని, ఎన్నిసార్లు క్షమించాలన్నా ఈయన్ని. చదువు మత్తయి సువార్త, మీకు వాక్యం అని కత్తితోనే నరకాలి మిమ్మల్ని. 18వ అధ్యాయం 21, అదేనా? ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతను క్షమింపవలెను? ఎన్ని మార్లు క్షమించాలి? 7 మారులు మట్టుగా అని అడిగిను. చూడండి, 7 సార్లు అయ్యా అన్నాడు. అప్పుడు అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల వరకు 70 ఏళ్ల మారులు మట్టుకొని. అంటే మనిషి జీవితం 70 సంవత్సరాలు కదా, జీవిత కాలం అంతా నువ్వేం చేస్తుండాలి? దాని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది నన్ను కొంతమంది ఇబ్బంది పెట్టారు, అయినా నేను మళ్ళీ బలుగుతూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా. దాని స్తోత్రం. కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు, అయినా నాకు అది లేదు. కొంతమంది నాకు సంబంధించిన వాళ్ళు ఏమన్నారు తెలుసు, నీకు సిగ్గు లేదన్న, అసలుకే ఏం లేదు, నీకు సిగ్గే లేదన్న, ఇన్ని చేసినా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదు. ఏసై చెప్పాడు అవన్నీ మనకి. 70 సంవత్సరాలు జీవితకాలం మనల్ని ఏం చేస్తుండాలి? మన ఎడల తప్పిదము చేసిన వాళ్ళని క్షమిస్తూనే ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక. ఈ నీతి వాక్యాలు పక్కన పెట్టేసి మీరు ఏ రూట్లో వెళ్తున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా బిడ్డలారా, మీరు అసలు ఏ రూట్లో ఎంచుకున్నారు? పరలోక మార్గం కాదే అదంతా. యేసయ్య మనకు నేర్పుతుంది ఏంటి? మనం వెళ్తున్న మార్గం ఏంటి అసలుకి? 12వ అధ్యాయం రోమాపత్రిక 12-17 చదవండి. కీడుకు ప్రతి కీడు అయినను చెయ్యవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో ఏమై ఉండాలి? సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. ఆ వాక్యం అండర్లైన్ చేసుకోండి. మీకు మీరే ఏం తీర్చుకోకూడదు? చెప్పండి అమ్మా. మీకు మీరే జుట్లు పట్టుకొని తన్నుకోమాకండి అంటున్నాడు. మీకు అందరూ చెప్పాలి ఆ వాక్యాన్ని, నోటితో పలకండి ఒకసారి. మీకు మీరే ఏం తీర్చుకోకూడదు? భార్య కొంచెం దుడుకు మనిషి అయితే భర్త ఓర్చుకుంటే తప్పేమీ లేదు. అట్టని చేతగానుడని కూడా కాదు. భర్త కాస్త అటు ఇటు కాని వ్యక్తి అయితే భార్య ఓర్చుకుంటే తప్పేమీ లేదు. ఎందుకే వాడి దగ్గర కాపురం చేసేది? మీ బోధలు అయ్యి, మాకు యేసయ్య చెప్పిన బోధ ఇది. ఓర్చుకోమంటున్నాడు, సహించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, క్షమించమంటున్నాడు. పగ తీర్చుకోమని చెప్పాడా? ఎంతకాలం ఓర్చుకుంటాం? మారేదాకా ఓర్చుకుంటాం. దాని స్తోత్రం. ఎప్పుడు దాకా ఓర్చుకుంటాం? మారేదాకా ఓర్చుకుంటాం. భార్యనైనా భర్తనైనా ఇంకొకనైనా ఓర్చుకుంటాం. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య పేరిచ్చారులో మాకు ఇంటి వాళ్ళు మాకు బాగా శత్రుత్వం. పేరిచ్చారులు వచ్చిన దగ్గర నుండి ఈ మధ్య ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ మధ్య వాళ్ళ భార్య మా దగ్గరికి వచ్చింది. వచ్చి తలుపు తట్టి అక్క అక్క అని పిలిచారంట. ఏందమ్మా అంటే, మా ఆయనే పాస్టర్ గారిని బాగా ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలంట? ఆడ మనిషి చచ్చిపోయాడు కదా, ఆ భయం కలిగింది అందరికీ, ఏదన్నా దయ్యం అయి పడతాడేమోనని. ఇప్పుడు బాగా ప్రార్థన చేయమని. ఎందుకంటున్నాడు? ఆ ఇల్లును ఆనుకొని ఉంది వాడి ఇల్లు. దాని స్తోత్రం. నేను చెప్పాను, మీరు హ్యాపీగా పడుకోండి, నైట్ నేను తిరుగుతా. దాని స్తోత్రం. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని 4 మాటలు ఎక్కిచ్చి, వాడు నిజంగా దయ్యమయ్యాడు, ఆ 3 ఇళ్లలో ఎవరు ఉండకూడదు అంటే ₹1,00,000 నమ్మేసి వెళ్ళిపోతారు వాళ్ళు. దాని స్తోత్రం. ఆ ₹1,00,000 కట్టి నేను స్వాధీనం చేసుకోవచ్చు అయ్యి, సమయం దొరికింది కదా అని. మీకు అర్థమైందా? పానీలే ఇప్పటికైనా ఏం కోరుకున్నాడు? ప్రార్థన విన్నపాని
మీకేం పర్వాలేదు, మీరు హ్యాపీగా ఉండండి అంటే ఆ బజారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తెలుసా మీకు. 2 వారాలు లేరు అక్కడ జనం. మేము ఒక్కలమేముంది అక్కడ. అదేనా స్తోత్రం కలుగును గాక. అర్ధరాత్రి పిల్లలను కూడా ఎత్తుకొని నేను వాళ్ళు ఆ చనిపోయిన ఏరియాలు తిరిగా. అది చూసి ధైర్యంతో అయ్యో పిల్లలను కూడా ఎత్తుకొని అర్ధరాత్రి 12-2 గంటలు కూడా పాస్టర్ గారు తిరుగుతున్నాడు. అక్కడ ఏమి ఉంటే పడితే ముందు ఆయనకే కదా పట్టాల్సిందే. దాని స్తోత్రం. అప్పుడు అందరూ చిన్నగా కోళ్ళ గూడు దగ్గర కోళ్ళు వచ్చినట్టుగా ఒక్కొక్కరు అడుగు పెట్టి మళ్ళీ వచ్చేసారు. దాని స్తోత్రం కనుక. ఇప్పుడు ఆడ కనపడ్డా కూడా అంతకుముందు ఇప్పుడు అంటే ఏంటి అర్థం? పెట్టుకోండి మైకని ప్రార్థన చేసుకోండి. ఎవరికి అడ చెప్పాలో ఆయన చెప్తాడు. అందుకని మీకు మీరు ఏం తీర్చుకోకూడదు, పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వండి. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎవరైనా మిమ్మల్ని నిందించినా, దూషించినా, బాధ పెట్టినా మీకు మీరేం తీర్చుకోకూడదు, పగ తీర్చుకొనక దేవునికి ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, ఈయనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కదా. ఇప్పుడు చదువు 20వ వాక్యం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. శత్రువు ఆకలి కొని ఉంటే ఏం పెట్టాలి చెప్పండి? శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? అన్నా నేను ఇక్కడ మాత్రం అన్నం తిన్నా, నేను స్తోత్రం, నేను అది ఆ చర్చి కాడికి మాత్రం రానన్ను. హల్లెలూయ. శత్రువు ఆకలి కొని ఉంటే ఏం పెట్టమంటున్నాడు చెప్పండి? భోజనం పెట్టండి. నేను స్తోత్రం అంటే ఇది మా స్పర్శన గురించి చెప్తున్నాలే. హల్లెలూయ. భరించాలి, మనం సహించాలి, ఓర్చుకోవాలి. ప్రభు మనకు నేర్పుతున్న బోధ ఏంటి అసలుకి? ఏం నేర్చుకుంటున్నాం మనం? శత్రువును కూడా ఏం చేయమన్నాడు? క్షమించు. కీడు చేశారా? చేసే ఉండొచ్చు, అయినా నువ్వేం చేయాలి? అది మనకు ప్రభు నేర్పుతున్న బోధ. ఈ బోధన పక్కన పెడితే వారు అపోస్తుల బోధన వెళ్తున్నట్టు కాదు. ఇక్కడ అపోస్తులు రాసిన బోధ ఇది. శత్రు ఆకలి కొంటే అన్నం పెట్టండి, దప్పికొంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. దేని స్తోత్రం కలుగున కాక. మనకెవరుంటారండి భూమి మీద పగస్తులు? అందరూ యేసయ్య పోలిక, యేసయ్య సారూప్యంలో సృష్టించబడ్డ వాళ్ళు. కాతే కొంచెం ఓర్పు లేక బాధపడుతున్నామే తప్ప మనము క్రీస్తు మనసులోకి రావాలి, క్రీస్తు గుణాల్లోనికి రావాలి, క్రీస్తు స్వభావంలోనికి అందరు లేచి నిలబడండి. ఇది క్రమం. అంటే ఈ క్రమాలు నేర్చుకుంటేనే మనము ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడతాం. దేవుని స్తోత్రం కలుగున కాక, స్తోత్రం కలుగున కాక. మహిమగల దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒకసారి ప్రార్థన చేయండి. అక్రమముగా నడుచుకునే వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. క్రమము లేని వారు ప్రవచనాలు చెప్పినా, దయ్యాలు వెళ్ళగొట్టినా, అద్భుతాలు చేసినా మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. క్రమము లేని, బుద్ధి లేని కన్యకలను మీరెవరో నాకు తెలియదు అన్నాడు. గంటి వేశాడు, తలుపేసేసాడు. ఇప్పుడు క్రమంగా నడవాలంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడవాలి. ఆత్మను అనుసరించి తగ్గించుకోవాలి, ఆత్మను అనుసరించి ఓర్చుకోవాలి. మొక్క మీద ఉమ్ము వేసిన, పిడిగుద్దులు గుద్దినా భరించలేదా యేసయ్య? మన యేసయ్య మనకు నేర్పిన బోధ ఏంటి? అపోస్తుల బోధే. క్రీస్తు బోధ అపోస్తుల బోధే. వారు ద్వారా దేవుడు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకోండి,
ఒకరిని ఒకరు సహించండి, ఒకరిని ఒకరు భరించండి, ఒకరిని ఒకరు ఓర్చుకోండి, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండండి, ఒకరికొకరు త్యాగం చేయండి అంటున్నాడు దేవుడు. శత్రువును ప్రేమించండి, శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టండి, దప్పికొంటే దాహం ఇవ్వండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకి ప్రతి దూషణ చేయొద్దు అంటున్నాడు ప్రభు. క్రీస్తు ప్రేమను వెల్లడి చేయాలి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం మనం. భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, ఇంకెవరి వలనైనా మనకి ఇబ్బంది కలిగిన మనం ప్రభువుకు అప్పగించాలి. అంతగా క్షమించే మనసు నాకు కావాలయ్యా, అంతగా ప్రేమించే మనసు నాకు కావాలి. నేను వాక్యం వింటున్నాను కానీ పాటించలేకపోతున్నా, వాక్యం వింటున్నాను కానీ అలా వెళ్ళలేకపోతున్నాను ప్రభువా. తండ్రి, ఆ మనసు మాకు కావాలయ్యా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండండి. ఇది క్రమము. ఈ క్రమాన్ని మీరితే అది అక్రమము. ఆ అక్రమ కారులతో ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్. ఐ డోంట్ నో, గెట్ అవుట్. హూ ఆర్ యూ? ఐ డోంట్ నో, గెట్ అవుట్. ఎవరు మీరు నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. స్పర్జను ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా, ఈ దినాన క్రమంగా నడుచుకునేటువంటి విధానం గురించి ప్రభా లేఖన భాగాల ద్వారా మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ సన్నిధిలో తండ్రి వీళ్ళందరూ పక్షులుగా ఉండి తండ్రి క్రమమైన మార్గంలో నడుచుకొని ప్రభా మీ యొక్క మహిమగల రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయ్యా నీందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి క్రమమైన జీవితం చేసి తండ్రి నిత్య రాజ్యాల సిద్ధపడలు సహాయం చేసి ఈ సంఘం అంతటి పట్ల తండ్రి మీ కృప దయచేసి తండ్రి అయ్యా సంఘ బిడ్డలందరూ పక్షాన్ని తండ్రి నామాన్ని మహిమార్థులు రేపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించవలసినాము తండ్రి. ఆమేన్.